రంగనాథ్ గారి అసలు పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. ఆయన మరణానికి ముందు ఇంటి గోడపై ఏం రాశారు? అసలు తనకు సేవ చేసిన పని మనిషి విషయంలో ఆయన ఎందుకు అంత ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా 300కు పైగా సినిమాల్లో నటించిన ఈ గొప్ప నటుడి జీవితం చివరికి ఇంత విషాదంగా ఎందుకు మారింది? ఈ వీడియోలో రంగనాథ్ గారి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విషాదకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో కొంతమంది నటులు హీరోలుగా మాత్రమే కాదు, తమ నటనతో ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నటులుగా నిలిచిపోతారు. అలాంటి నటుల్లో ఒకరు రంగనాథ్ గారు. హీరోగా నటించారు, విలన్ గా మెప్పించారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. కానీ ఇంత గొప్ప సినీ కెరీర్ ఉన్న ఒక నటుడు తన జీవితంలోని చివరి దశలో ఎందుకు అంత ఒంటరిగా మారారు? ఆయన మరణానికి ముందు ఇంటి గోడపై ఏం రాశారు? అసలు తనకు సేవ చేసిన పని మనిషి విషయంలో ఆయన ఎందుకు అంత ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా 300కు పైగా సినిమాల్లో నటించిన ఈ గొప్ప నటుడి జీవితం చివరికి ఇంత విషాదంగా ఎందుకు మారింది? ఈ వీడియోలో రంగనాథ్ గారి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విషాదకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగనాథ్ గారి అసలు పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. సినిమాల్లోకి రాకముందు ఆయన ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో ఆయన తన ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1969లో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత రంగనాథ్ గారు వెనక్కి తిరిగి చూడలేదు. హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అడవి దొంగ, వేట, దొంగముగుడు, కలిసుందాంరా, నిజం లాంటి సినిమాలున్నాయి. ఇలా దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆయన సినీ రంగంలో కొనసాగారు. ఒక నటుడికి ఇంత సుదీర్ఘమైన కెరీర్ రావడం అంటే సాధారణ విషయం కాదు. ప్రేక్షకులు ఆయనను తన పాత్రకు తగ్గట్టుగా మారిపోయే నటుడిగా గుర్తించారు. సినీ కెరీర్ లో రంగనాథ్ గారు ఎన్నో విజయాలు చూశారు. వందలాది సినిమాల్లో నటించారు. కానీ బయట ప్రపంచానికి కనిపించే ఈ విజయవంతమైన నటుడి వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది ఆయన భార్య మరణం. 2015 నాటి నివేదికల ప్రకారం ఆయన భార్య 2009లో మరణించారు. ఆ తర్వాత రంగనాథ్ గారు ఒంటరితనానికి గురయ్యారని, డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు మరియు ఆయనకు దగ్గరైన వారు అప్పట్లో పేర్కొన్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి బయట నుంచి ఎంత సంతోషంగా కనిపించినా అతని మనసులో ఏం జరిగిందో మనకు తెలియకపోవచ్చు. సినిమాల్లో వందల పాత్రలు చేసిన రంగనాథ్ గారు నిజ జీవితంలో మాత్రం భార్యను కోల్పోయిన తర్వాత ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారని అప్పటి వార్తా నివేదికలు చెబుతున్నాయి. ఆయనకు దగ్గరగా ఉన్న వారి ప్రకారం చివరి రోజుల్లో ఆయన మానసికంగా చాలా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. 2015 డిసెంబర్. అప్పుడు రంగనాథ్ గారి వయసు 66 సంవత్సరాలు. డిసెంబర్ 19, 2015న హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఆయన మరణం ఆత్మహత్యగా నిర్ధారించబడింది. అయితే ఆయన మరణానికి ముందు జరిగిన కొన్ని విషయాలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయనను ఒక సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడానికి కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తెరుచుకోలేదు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆయన మృతదేహం కనిపించింది. అక్కడ పోలీసులకు మరొక విషయం కూడా కనిపించింది. ఇంటి కిచెన్ లోని గోడపై డెస్టినీ అనే పదం రాసి ఉంది. ఆయన దగ్గర పనిచేసిన మీనాక్షి అనే పని మనిషికి సంబంధించిన డబ్బు, బ్యాంక్ డిపాజిట్ల గురించి కూడా గోడపై రాసి ఉన్నట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఈ కథలో చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం గురించి మాట్లాడుకుందాం. రంగనాథ్ గారి ఇంట్లో చాలా సంవత్సరాలుగా మీనాక్షి అనే మహిళ పనిచేసేవారని అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఆమె కేవలం పని మనిషి మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి దగ్గరైన వ్యక్తిగా మారిపోయిందని కూడా అప్పటి నివేదికల్లో పేర్కొన్నారు. రంగనాథ్ గారి చివరి రోజుల్లో ఆమె ఆయనకు సేవలు అందించారని వార్తలు వచ్చాయి. అందుకే ఆయన మరణానికి ముందు ఆమె గురించి ఒక సందేశాన్ని గోడపై రాశారని అప్పటి మీడియా కథనాలు తెలిపాయి. ఆ సందేశం సారాంశం ఏంటంటే తన బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లలో ఉన్న మొత్తాన్ని మీనాక్షికి అప్పగించాలని, ఆమెను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని ఆయన రాసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని తెలుగు కథనాల్లో దీనిని సుమారు 2 లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వాలని ఆయన కోరినట్లు కూడా పేర్కొన్నారు. ఇక్కడ
ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కొన్ని కథనాల ప్రకారం రంగనాథ్ గారు తన కోట్ల ఆస్తి మొత్తాన్ని పని మనిషికి రాసిచ్చారని చెబుతున్నాయి. కానీ 2015లో వచ్చిన ప్రధాన వార్తా నివేదికలను పరిశీలిస్తే అవి ప్రధానంగా బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్లు లేదా బాండ్లను ఆమెకు అప్పగించాలని రాసినట్లు చెబుతున్నాయి. అందుకే కోట్ల ఆస్తి మొత్తం రాసిచ్చారు అనే విషయాన్ని నిర్ధారిత వాస్తవంగా కాకుండా తరువాతి కథనాల్లో వచ్చిన ప్రచారంగా చూడడం మంచిది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. అంత గొప్ప నటుడు, కుటుంబం ఉంది, సినిమాల్లో మంచి పేరుంది, వందల సినిమాలు చేశారు. అయినా చివరి రోజుల్లో ఎందుకు ఇంత ఒంటరితనం? దీనికి ఖచ్చితమైన ఒక కారణం చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన తన నిర్ణయానికి పూర్తి కారణాన్ని వివరించే సూసైడ్ నోట్ వదిలిపెట్టలేదని అప్పటి పోలీసులు తెలిపారు. అయితే భార్య మరణం తర్వాత ఆయన ఒంటరిగా మారడం, డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించడం, కొన్ని అవకాశాలను తిరస్కరించడం, తనకు ఇష్టమైన టెన్నిస్ ను కూడా ఆడడం తగ్గించారు. ఇలాంటి విషయాలు ఆయన చివరి రోజుల్లో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని సూచించాయని ఆయనకు దగ్గరగా ఉన్నవారు అప్పట్లో చెప్పారు. అందుకే ఈ ఘటనను కేవలం సినిమా నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో మాత్రమే చూడకూడదు. ఒక మనిషి జీవితంలో విజయం ఉన్నప్పటికీ ఒంటరితనం ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలదో చెప్పే విషాద సంఘటన ఇది. రంగనాథ్ గారి మరణానికి ముందు తన సన్నిహితుడైన బి. దేవదాస్ కు గుడ్ బై అంటూ SMS పంపినట్లు అప్పటి వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఒకవైపు సినిమా ప్రపంచం ఆయన్ని ఒక గొప్ప నటుడిగా గుర్తించింది. మరోవైపు తన జీవితంలోని చివరి సమయంలో ఆయన ఎంతో ఒంటరిగా ఉన్నారని అప్పటి నివేదికలు సూచించాయి. ఒక నటుడి జీవితం మనకు బయట నుంచి చూస్తే వెలుగులు, కెమెరాలు, అభిమానులు, పేరు, డబ్బు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత ఆ వ్యక్తి మనసులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే రంగనాథ్ గారి కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు నిజంగా ఎలా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరపురాని పాత్రలు అందించిన రంగనాథ్ గారు 2015 డిసెంబర్ 19న 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ ఆయన చేసిన సినిమాలు మాత్రం ఇప్పటికీ ఆయనను మన మధ్య ఉన్నట్టుగా గుర్తు చేస్తుంటాయి. ముఖ్యంగా చివరి రోజుల్లో తనకు సేవ చేసిన మీనాక్షి గురించి ఆయన రాసిన సందేశం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇది కేవలం ఒక నటుడి మరణ కథ కాదు. సినిమా విజయాలు ఉన్నా వ్యక్తిగత జీవితంలో మనిషి ఎదుర్కొనే ఒంటరితనం ఎంత బాధాకరంగా ఉంటుంది అని చెప్పే కథ. రంగనాథ్ గారు చేసిన సినిమాలో మీకు గుర్తుండిపోయే సినిమా ఏది? కలిసుందాంరా, నిజం, మంతులమ్మ లేదా మరేదైనా సినిమానా? కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.